వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు అల్లం మురబ్బా చేస్తున్నాను. అల్లం చాలా ఉన్నది ఇంట్లో, అందు గురించే వేస్ట్ అయిపోయిద్దని మొత్తం కట్ చేసి, బెల్లం కూడా ఉండే కట్ చేసి అల్లం మురబ్బా చేస్తున్నా. దానికోసము 1 గ్లాసు అల్లం అయితే 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. నాకైతే 2 గ్లాసులు అల్లం అయింది, 4 గ్లాసులు కాలేదు బెల్లము, 3.5 గ్లాసు అయింది. అయినా సరిపోయింది తీపు. మామూలు కొంతమంది 3 గ్లాసులు కూడా వేసుకుంటారు, అంత ఎక్కువ వేసుకోవద్దు. 2 గ్లాసులు సరిపోతుంది. నేను 3.5 గ్లాసు వేసాను 2 గ్లాసులకి. ఇది మిక్సీ పట్టాలి, అల్లము పట్టి మళ్ళీ తర్వాత బెల్లం వేసి పడితే ఇంకా మెత్తగా వస్తుంది. దీన్ని జల్లి పట్టుకోండి, నేను పట్టలేదు. జల్లి పడితే ఆ పీస్ అనేది పంటికి నోట్లోకి రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే ఇది హై ఫ్లేమ్లో బాగా అంటే కలబెట్టాలి. హై ఫ్లేమ్లో ఎక్కువ మంట పెట్టేసి కింద కలబెట్టాలి, తొందరగా కావాలంటే. లేదంటే మామూలు కూడా చేసుకోవచ్చు. అది బాగా ఉడికి గట్టి పాకం వచ్చిన తర్వాత నేను జెల్లీ వేసాను, గ్లూకోజ్ అది జెల్లీ. అది అందరి దగ్గర ఉండదు కాబట్టి కొంచెము ముదురు పాకం వచ్చిన తర్వాత సోడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకు కానీ ముసలోళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఇదైతే మా అమ్మ వండింది చేసినప్పుడు, అటు ఇటు తిరుగుతూ తినింది పాపము. ఇవి ఆన్లైన్ దొరికిద్ది, అయితే అందరికీ ఉండదు కాబట్టి మామూలుగా ఇది సోడా వేసుకోండి, తినే సోడా ఉంటుంది కొట్లలో దొరికిద్ది, 10 రూపాయలు ఇస్తే ప్యాకెట్. లాస్ట్లో ఆ సోడా వేసి కలపండి. విలాచీ వేసుకున్నాను, విలాచి అది మన ఇష్టము, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది బర్ఫీ చేసిన తర్వాత ఒక్కరోజు ఉన్న తర్వాత బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఎంబటే టేస్ట్ అంత ఉండదు, కారం కారంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఒకరోజు నిలువ ఉన్న తర్వాత అప్పుడు బాగుంటుంది. నేను లాస్ట్లో నెయ్యి కూడా వేసాను, నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, అతుక్కోకుండా. అది వేయాలి కంపల్సరీ, వేస్తేనే బాగా వస్తుంది అల్లం మురబ్బా. ఈ మధ్య వీడియోలు పెట్టడం లేట్ అయిపోయింది, ఓపుకుంటలేదు. సరే ఈరోజు చేపల కూర పెడదామనుకున్నా, ఇంకా అల్లం మురబ్బా పెట్టేద్దామని చెప్పి పెట్టాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్ని ముక్కలు చేసి ఆ రోజు రాత్రి మళ్ళీ అక్కడ చీమలు ఎక్కువ ఉన్నాయి, ఆ చీమల కోసం అని చెప్పేసి మూత పెట్టేశాను, బాక్స్లో వేసి అన్నీ అణిగిపోయాయి. ఇవి చాలా బాగా వచ్చాయి. స్వీట్ చేసుకోండి, హెల్తీగా తినండి. చూసినందుకు థ్యాంక్ యూ. కంపల్సరీ చేసుకొని తినండి, ఇలాంటివి చాలా బాగుంటుంది.